మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఓకే సార్, పెందుర్తి తర్వాత పెందుర్తిలో ఇంకో కేసు అయింది, డబుల్ మర్డర్ కేసు. పెందుర్తిలో ఎందుకంటే ఎక్కువ క్రైమ్ ఉంటుంది. మీ పొల్యూషన్ ఎదురు కొండ ఉంటుంది, ఆ కొండ మీద తీసుకెళ్ళి మర్డర్ చేస్తాడు. గుర్తుందా మీకు అది? మీరు రాకముందు అనుకుంటా తీసుకెళ్ళి పైన ఇక్కడ చంపి తీసుకెళ్ళి కొండ, మీ పొల్యూషన్ ఎదురుగా కొండ ఉంటుంది, ఆ కొండ మీద పెడతాడు ఒక కేసులో. ఇంకో కేసులో కిడ్నాప్ చేసి పొల్యూషన్ ఎదురు పైన పెడతాడు. పోలీస్ స్టేషన్ ఎదురుకుండా నాకు ఐడియా లేదు, కానీ ఒక అంటే ఎందుకో మరి అది మీరున్నాడు కొంత పార్ట్ అది అది ఎందుకో ఆ జొత్తాడ సుజాత నగర్ ఆ బార్డర్ అది ఎందుకు అర్బన్ కల్చర్ కాదు, ఈ రూరల్ ఎలాగ ఉంటుంది కదా. మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే కొంచెం రెంట్ తక్కువ ఉంటాయి అని ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ పెందుర్తిలో మీకు ఇంకొక ఊరు ఉంటుంది, చిన్న ముషిరివాడ. అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం బాగా ఉంటుంది. ప్రాబ్లం అంటే రౌడీజం కూడా లేదండి పెందుర్తిలో అంత రౌడీజం. నాకు రౌడీజం అంటే యాక్చువల్గా పలాస కాసిపుగా కంచరపాలెం వాటి ముందు ఇది జీరో. పెందుర్తిలో ఏంటంటారు ట్రాఫిక్ ఒకటి, ట్రాఫిక్ ఈ డబుల్ మర్డర్ ఒకటి అయ్యింది. డబుల్ మర్డర్ ఎలాగంటే మీ పెందుర్తి సర్కిల్ 8 మంది ఇంకా ఉన్నాయి మర్డర్లు అవన్నీ కాదు, కానీ ఇది కొంచెం సెన్సేషన్ అయ్యింది మర్డర్. చాలా ఇది మర్డర్ ఎలాగ జరిగిందంటే మాకు మండే అనుకుంటా, డేట్ నాకు గుర్తులేదు, బట్ 2022 అంటే మాకు ఫోన్ కాల్ వచ్చింది. అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్న అపార్ట్మెంట్ పెందుర్తిలోనే. పెందుర్తి అంటే చిన్నముషిరివాడ ఏరియా ఉంది, చిన్నముషిరివాడ దగ్గరలో. ఫోన్ చేశాడు, ఇలాగా సార్ 2 ముసలి వాళ్ళు వాచ్మెన్లు చనిపోయారు. సీన్కి వెళ్ళేసరికి అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్. దాంట్లో కామన్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ల కింద పెద్దవాళ్ళు, వాళ్ళకి 60 నియర్లీ 60 అబౌవ్ ఉంటాయి. ఒక టార్పల్ కట్టుకుని చుట్టూరు అక్కడ వాచ్మెన్గా ఉంటున్నారు. అయితే మేము వెళ్ళి చూసేసరికి అంతా పూల్ ఆఫ్ బ్లడ్, ఇంజరీస్, బ్లడ్ సెయిన్స్ అంతా కూడా ఈ దీట్లకి ఉన్నాయి. అక్కడ ఏమి లేవు, చిన్న వంట వండుకోవడానికి చిన్న పెట్టి తప్పించి ఏమి లేవు. ఒక లావు కర్ర ఒకటి ఉంది, దాని మీద బ్లడ్ సెయిన్స్ ఉన్నాయి. ఆ సీన్ చూడంగానే అరే ఏంటి వీళ్ళు కూడా చచ్చిపోయారు అని అనుకున్నాం. కానీ అంత ఇంజరీస్ తోటి ఒకటి కొడితే పడిపోతాడు తప్పించి వాడు తిరిగి కొట్టలేడు. అర్థం కాల ఎంత పెద్ద ఏజ్లో. అలాగే ఆ లేడీకి కొంచెం మేము చూసే టైంకి క్లాత్ వేసారు, కానీ కన్స్ట్రక్షన్ అక్కడ ఎక్కడైతే ఉన్నారో వర్కర్స్ కొంచెం డ్రెస్ కొంచెం పైకి ఎత్తుంది, చెల్ల డబ్బులు పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ సీన్ చూసాం. అప్పుడు సుమిత్ గరుడ సారు, డీసీపీ గారు, సిపి సార్, శ్రీకాంత్ సారు, సార్ వచ్చారు, డీసీపీ గారు, మా ఏసీపీ కంటారావు గారు ఇన్ఛార్జ్ సార్ వచ్చారు. అందరం సీన్ చూసాం. వీళ్ళు వాచ్మెన్లు ఇంతకుముందు కూడా సుజాత నగర్లో వాచ్మెన్గా ఉండడం జరిగింది. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఎందుకు చంపేశారు అనేది అర్థం కాల. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెరిఫై చేస్తాం. ప్రీవియస్గా ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ వెరిఫై చేస్తాం. ఆస్తి తగులు ఏమైనా ఉన్నాయని అవి వెరిఫై చేస్తాం. అన్ని యాంగిల్స్ వెరిఫై చేస్తాం. ఇది కరెక్ట్గా 8/8/2022 అనుకుంటా, ఆగస్టు. అయితే అన్నీ వెరిఫై చేసుకుని అంతా క్లూస్ ఇవన్నీ తీసుకున్నాం, అన్ని రకాలుగా వెరిఫై చేసాం. ఎందువల్ల ఎవరు చంపారనేది అర్థం కాల. అంటే కామన్గా ఒక మర్డర్ జరిగితే ఎందువల్ల చంపారు దేనికి అనేది కొంత అర్థం అయిపోద్ది, మాకు అర్థం కాల. సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసాం, చుట్టుపక్కల వెరిఫై చేసాం. అయితే ఒక కంక్లూజన్కి ఏంటంటే ఒక 4-5 డేస్కి ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏమని కంక్లూజన్కి వచ్చాం? ఎవడో సైకో చేశాడు అనేది కంక్లూజన్కి వచ్చాను నేను. మా సిపి సార్కి ఫోన్ చేశాను, సార్ ఇది ఎవడో సైకో చేసినట్టు కనిపిస్తుంది సార్, ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు, ప్రీవియస్ ఎనిమిటీ కానీ ఆస్తి తగులు కానీ ఏమీ లేవు, ఏదో సైకో చేసినట్టు కనిపిస్తుంది సార్ అన్న. అంటే అని మరి జాగ్రత్త, మళ్ళీ ఫర్దర్గా తేడా ఛాన్సెస్ ఉంటాయి. నేను భయపడి అక్కడ అందరికీ చెప్పడం జరిగింది, వాచ్మెన్లు ఎవరైతే ఉన్నారో అలర్ట్గా ఉండండి అని. బీట్లు కొంచెం ఎక్కువ పెంచడం జరిగింది. మా బీట్ కానిస్టేబుల్స్కి పెద్ద పెద్ద కర్రలు ఇచ్చాను, 6 ఫీట్ కర్రలు కొని సంతలో ఖచ్చితంగా క్యారీ చేయండి ఇది. ఎందుకంటే సైకో అయినప్పుడు
వాడు ఏం చేస్తాడో తెలీదు అని. ఇంకా సీసీ కెమెరా సైకో అంటే మేము యాంటిసిపేషన్ చేసాం, తిరుగుతున్నాం, అన్ని సీసీ కెమెరాలు చూస్తున్నాం, అంతా నడుస్తుంది. కరెక్ట్గా August 14th 1 వీక్ అయింది. రోజు ఎప్పుడు నేను కూర్చుని సీట్లో నిద్రపోవడం నాకు తెలియదు. నాకు అంటే ఎంతైనా కానీ ఇంటికి వెళ్ళిపో, అలాంటిది కూర్చునే అంటే అంత నిద్రలేని రాత్రులు గడిపాం. ఎవడో తెలియట్లేదు, ఎవడే ఉంటాడు. ఆఖరికి కరెక్ట్గా 14th నైట్ సిపికి ఒక టీం పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు అన్ని చుట్టుపక్కల దారులు సీసీ కెమెరాలు అన్నీ తాలూకా DVRలు తీసుకుని వచ్చేసేసి ఒక టీంని పెట్టి చూడడం, ఇదే పని 1 వీక్. కరెక్ట్గా 14th 10 o'clock అవుతుంది. ఒక కంక్లూజన్కి ఒక సీసీ ఫుటేజ్లో ఆ ఏరియా నుంచి ఒకడు నడుచుకుంటా వెళ్ళడం గమనించాం. అంటే క్లారిటీ లేదు ఆ సీసీ ఫుటేజ్లో, ఒక చెయ్యి కదలట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అందులోకి వెళ్ళినట్టు కనిపించింది. ఖచ్చితంగా వీడే అనుకున్నాం, వీడే డ్యామ్ అని ఫిక్స్ అయ్యాం. కానీ ఐడెంటిటీ లేదు, ఒక మనిషి వెళ్తున్నట్టు కనిపించింది. కరెక్ట్ టైమింగ్ సెట్ అయింది. ముందు రోజు రాత్రి అన్నమాట, 7th నైట్. సరే ఓకే కన్ఫర్మ్ అయ్యాం. నైట్ 11 o'clockకి ఇంటికి వెళ్ళాను. అదే రోజు నైట్ రౌండ్స్, గణేష్ అని మా ఎస్ఐ గారు నైట్ రౌండ్స్. 1:30కి ఫోన్ కాల్ వచ్చింది. సార్ ఇంకో మర్డర్ అయిపోయింది సార్ అనగా, ఇంకా ఫోన్ రాగానే ఫోన్ వచ్చేసరికి కామన్గా మిడ్నైట్ ఏదైనా వచ్చిందంటే పోలీసులు ఎవరికైనా అది ఏదో అయిపోయిందని అనుకుంటు దుల్లు బళ్ళేసి మర్డరా. అవును సార్ అన్న. ఇంకా గబగబా యూనిఫామ్ వేసుకుని వితిన్ మినిట్స్లో సుజాత నగర్లో లాస్ట్లో లోపల ఇన్సైడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. సేమ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక మంచం, వాచ్మెన్ లేడీ, సేమ్ మర్డర్. మొత్తం తలకాయ మీద మొత్తం కొడిచాడు, మొహం మీద సేమ్ క్లాత్ కొంచెం పైకెత్తుంది. అమ్మ చూసి వెంటనే నేను సీన్కి వెళ్ళిపోయాను. సీన్కి వెళ్ళేటప్పటికి మా ADCP క్రైమ్ సార్ కూడా ఇన్ఛార్జ్ సార్ వచ్చారు, అందరూ వచ్చాం. మొత్తం పోలీస్ టీం అంతా చాలా ఇదిలో ఉన్నాం అందరం కూడా. స్టేషన్ అంటారా ఇది ఎలాగా ఎవరో అని ఆల్రెడీ నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు కదా. వెంటనే ఫోన్ చేస్తే మొత్తం స్టాఫ్ అందరూ వచ్చారండి. వితిన్ మినిట్స్ వచ్చారు. ఇది జరిగి 3 o'clock ఎంతో జరుగుతుంది, 2:30, 3 అయ్యేసరికి మొత్తం అందరినీ ఇద్దరిద్దరిని చొప్పున మీరు ముందు వెరిఫై చేయండి, ఎక్కువ టైం అవ్వాలి. ఎందుకు జరిగిందంటే చనిపోయింది, అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు, హస్బెండ్ వచ్చాడు. అప్పుడు దాకా వేరే చోట పడుకుని ఇక్కడికి వచ్చి పడుకుంది. హస్బెండ్ రాగానే చూశాడు, అంటే తక్కువ టైంలో చూశారు. వెంటనే అలా అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి 112 కాల్కి 100 కాల్కి చేయడం జరిగింది. ఎస్ఐ గారు వెళ్ళడం, మేము వెళ్ళడం, టీం అందరినీ ఇద్దరిద్దరు చెప్పుని వెళ్ళి పంపిస్తాం. ఈలోపు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ బాడీ ఏంటి అది అని బాడీని చూడడం, ఇవన్నీ చూడడం, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ క్లూస్ పిలిచాం, ఫోటోగ్రాఫ్స్. ఈ లోపు ఇలాగ మా వాళ్ళందరూ టీం పిలిచేసరికి అరుపులు వినిపించినాయి దూరం నుంచి. సార్ అన్నాయి, పరిగెత్తుకుని వెళ్ళిపోయాం అక్కడికి. అందరూ వెళ్ళేసరికి అక్కడ కొండ మీద నుంచి ఒక మనిషి వస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆ టీం అటు ఉన్నారనమాట. ఓ నడుచుకుంటుంది, ఎవరైనా నువ్వు ఎక్కడి నుంచి వస్తావు ఏంటో, తెల్లవారుజాము అది అంటే నేను వాచ్మెన్ అక్కడికి ఇదని చెప్తున్నాడు. ఆడు 19 మీటర్లు లేని మాటలు చెప్తుంటే షర్ట్ చూస్తే చిన్న బ్లడ్ సెన్స్ ఉన్నాయి. వీళ్ళు డౌట్ షర్ట్ తీరానగానే షర్ట్ తీసేసరికి ఒక ఐరన్ రాడ్, ఇంత రాడ్, దానికి పోలీసులు స్లింగా వేస్తారు, అంటే ఒక లాఠీకి ఎలా తాడు కడతారు అలా కట్టి భుజంకి వేసుకుని ఉన్నాడు. మంచి రాడ్ అది, దాని మీద షర్ట్ వేసుకున్నాడు, షూస్ కూడా వేసుకున్నాడు. సరికి వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసరికి ఫుల్ బ్లడ్ సెన్స్. ఇంకా వాడు సైకలాజికల్ పేషెంట్. వాడు ఎందుకు చంపావంటే ఆడు స్టోరీ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు వాడు విజయవాడలో రియల్ ఎస్టేట్ దగ్గర పనిచేసేవాడు, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అనే ఆ దగ్గర ల్యాబ్ వర్క్ చిన్న. అక్కడ ఎవడో సమ్ అపార్ట్మెంట్ ఓనర్ ఎవరో వీడికి చీట్ చేశాడంట, సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం అది. అలాగే ఇలా వైఫ్ సమ్ వేరే కాంటాక్ట్ పెట్టుకుని ఇదైపోవడంతో వాళ్ళ వైఫ్ మీద, ఆడవాళ్ళ మీద కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం పెట్టుకుని ఇప్పుడు బయటకు వచ్చాడు, ఎవరో పోషణ లేదు, వైఫ్ వెళ్ళిపోయింది, ఎవరు లేరు. వీడు అక్కడ పెందుర్తి జంక్షన్ దగ్గర బస్ స్టాప్లోనే పడుకుంటాడు.
పడుకుని వీడు నైట్ టైము ఇలా వచ్చి మర్డర్ చేస్తాడు. అలా 2 మర్డర్లు చేశాడు, ఈ మర్డర్ చేశాడు. అయితే సైకలాజికల్గా కొంచెం అతనికి ప్రాబ్లం అయితే అంటే లోపల పెళ్ళి వాళ్ళు ఎందుకు చంపుతాడండి? ఇద్దరు ఉన్నారు కదా భార్య. ఇంకా అది అది లేదు ఇది లేదు, అలాగా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అక్కడికి వెళ్ళి మాత్రమే చేస్తున్నాడు. కానీ మరి శారీ తీయడం అది ఎందుకు? లేడీయే కాదా అని, అంటే శీతాకాలం అది, కొంచెం చలికాలం. అక్కడ దుప్పట్లు మూసుకుని పడుకుంటారు కదా, చీకటి ఒకటి, లైట్లు ఉండవు. ఆ లేడీయే కాదా అని కొంచెం క్లాత్ తీసి చూసి ఆడు ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు లేచారు అనుకోండి, లేస్తే కొట్టడం ఇంకంతే. అంతే, రాడ్ అండి, రాడ్ తోటి కొడుతుంటే మరి ఇంకా ఒక దెబ్బ పడితే మరి ఎవరు లగరండి. సినిమా కాదు కదా, తక్కువని. అలాగే ఇది ఆ 2 మాటలు సరే. అందులో కన్విక్షన్ వచ్చింది, ఇందులో వచ్చిందా? ట్రయల్ అవుతుంది, ఇంకా ఎవిడెన్స్ ఇచ్చి వచ్చాను లాస్ట్ టైం. అప్పటికి 6 నెలలు అయిపోయింది, బహుశా అదొకటి రావాలి. ఓకే. ఆ కేసు తర్వాత పెందుర్తి నుంచి ఇక్కడికి వచ్చారా? మరి పెందుర్తి తర్వాత ట్రాఫిక్, గోపాలపట్నం ట్రాఫిక్ తర్వాత టాస్క్ ఫోర్స్ విజయనగరం, తర్వాత రాజా. టాస్క్ ఫోర్స్ విజయనగరంలో ఏముంటుంది? చాలా వర్క్స్ ఉంటాయి కదా మీకు. ఎలక్షన్ టైంలో చేసిన ఎలక్షన్ టైంలో చేసాం. తర్వాత తక్కువ టైంలో మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చారు. రాజాలో మీకు వచ్చిన చాలా రాజాం వచ్చేసరికి యాక్చువల్గా కొంచెం అంటే కొంచెం రౌడీయిజం అనేది కొంచెం ఎక్కువ ఉండేది. ఎస్పీ గారు దీంట్లో అప్రిషియేషన్ ఏంటంటే క్రెడిట్ అంతా యాక్చువల్గా రాజాం కంట్రోల్ ఎస్పీ గారి తాలూకా క్రెడిటే, గైడెన్స్ అన్నీ. ఎందుకంటే సార్ ప్రతీది గైడ్ చేస్తారు, ప్రతీది ఫాలో అప్ చేస్తారు. ఇక్కడ కొంచెం గాంజా యూజర్స్ ఉండడం, గాంజా యూజర్ పెరిగిపోయి గొడవలు పడడం, ఈ రోడ్ల మీద బర్త్డే పార్టీలు చేసుకుని బస్సులు ఆపి డబ్బులు అడగడం, రోడ్డు మీద పోయే వాళ్ళు గొడవలు పడడం, మొబైల్స్ లాక్కోవడం, ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉండేవి. అయితే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 10 తర్వాత 10 o'clock దాటిన తర్వాత పని ఉంటే తెప్పించి మిగిలిన రోడ్ల మీద ఉంటాకి వెళ్ళి షాప్ క్లోజ్ చేయండి సార్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అయ్యి 10 గంటలకి షాప్స్ అన్ని క్లోజ్ చేయించడం, బీట్లు కొంచెం అలర్ట్ చేయడం, రాత్రి ఎవడన్నా అన్నెసరీగా ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, ఇలా చేయడంతో అది చాలా వరకు తగ్గింది. అలాగే సార్ సంకల్పం అన్ని కాలేజెస్కి మీటింగ్ హోల్డ్ చేయడం, పేరెంట్స్తో మాట్లాడడం, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం, మాట్లాడడం, ఎవరైతే గాంజా యూజర్స్ ఉంటారో వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, రాత్రి 10 తర్వాత దొరికిన వాళ్ళతో పిలవడం, అంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపించేయకుండా వాళ్ళ మొబైల్స్ ఉంటే మొబైల్స్ తీసుకోవడం, లేదా ఇమీడియట్గా ఫోన్ చేసి పేరెంట్స్ని రమ్మడం. ఎందుకంటే నేను చూసిన దాంట్లో యాక్చువల్గా టీనేజ్ కుర్రోళ్ళు చాలా వరకు ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు, కొంతమంది గాంజాకి అలవాటు పడిపోయారు, నైట్ టైం అన్నెసరీగా తిరగడం. ఈ పేరెంట్స్కి చాలామంది తెలీదు. ఓకే. కానీ ఇక్కడ రాజాలో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు కోసం అందులో చదివితే మంచి జాబులు వస్తాయని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాలందరూ పిల్లలు వస్తుంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. వాళ్ళు రావడం వల్ల ఇక్కడ వాళ్ళు కొంతమంది పాడవడం, ఇక్కడ వాళ్ళు పాడవడంతో ఈ అప్పర్ హ్యాండ్ కోసం, ఆధిపత్య పోరు కోసం రోడ్డు మీద రావడం కొన్ని జరుగుతుంది. ఏమీ లేదు అదేం లేదు నథింగ్. గతంలో ఇక్కడే ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో కొంతమంది విలాసాలకు అలవాటు పడి దొంగతనం చేసిన కేసులు కూడా ఉన్నాయి. తగ్గిందా? లేదు. ఇప్పుడు అయితే మ్యాక్సిమం చేయడం కానీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 377 కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కేసు. ఒకప్పుడు ఏదో అయ్యింది, బట్ ఇప్పుడైతే అదే ప్రాబ్లం లేదు. కాలేజీకి వెళ్ళి మీటింగ్లు హోల్డ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, స్టూడెంట్స్కి ఎక్కడైతే రూమ్స్ తీసుకుంటున్నారో ఒకసారి ఆ సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం ఇది అయితే ఇక్కడ ఆ కల్చర్ పోయింది. లేదు. రైట్ సార్, ఫైనల్గా వద్దాం. ఎస్పీ గారు టెక్నాలజీ నమ్మడం, డ్రోన్ టెక్నాలజీ, ఐక్సిలేట్ తిప్పడం, ఇవన్నీ దాంతో పాటు రోజు అవగాహన కల్పించడం, సోషల్ మీడియాలో రకరకాల చూస్తున్న క్రైమ్స్, వాహనం నడపడం ఏం చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మోటివేషన్ చేయడం వల్ల క్రైమ్ రేట్ మన తగ్గిందా, పెరిగిందా, లేదు పెరగకుండా ఆగుతుందా? 100% సార్ తాలూకా ఆలోచనలు ఎక్సలెంట్ అండి. సార్ ఇచ్చిన గైడెన్స్ తోటే అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళడం, తర్వాత న్యూస్ పేపర్లో సార్ తాలూకా రావడం, తర్వాత మహిళా పోలీసుల ద్వారా
సార్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ వాళ్ళ ద్వారా ఆ విలేజ్లో వాట్సాప్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేయడం. అలాగే సార్ డ్రోన్లు పంపించడం, డ్రోన్ ద్వారా ఎవరైనా గ్యామ్లింగ్ అవుతుందా, డ్రోన్ ద్వారా ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారా అనేది ఎఫర్ట్. తర్వాత గాంజా ఆస్పెక్ట్లో, గాంజా కన్జ్యూమింగ్ కేసులో సార్ వచ్చిన గాంజా టీమ్స్ సపరేట్గా టీమ్స్ పెట్టడం జరిగింది. గాంజా టీములు తిరుగుతున్నారు అంటే గాంజా ఎవరైతే తాగుతారో గాంజా యూజింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయమండం, ఐసోలేటెడ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయమండం, తర్వాత అబాండెండ్ ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ లిస్ట్ అవుట్ చేయడం, బీట్లు పంపడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు గాంజా యూజింగ్ కూడా చాలా వరకు తగ్గిందని పబ్లిక్ టాక్. యాక్చువల్గా మాది కూడా శక్తి యాప్తో పాటు సైబర్ క్రైమ్ అవగాహన పట్ల రాజా పబ్లిక్కి ఎలాగుందండి రెస్పాన్స్? రెస్పాన్స్ సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీటింగ్లో గాంజా విషయం కానీ లేదంటే సైబర్ కానీ శక్తి టీమ్స్ కానీ అన్ని సైబర్ క్రైమ్ మీద కూడా మేము సార్ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒక విలేజ్ విజిట్ చేయాలా. ప్రతి SHO విలేజ్ విజిట్లో రోడ్ యాక్సిడెంట్స్ గురించి, సైబర్ కేసెస్ గురించి, గాంజా గురించి, అన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అలాగే మహిళా పోలీసుల ద్వారా ఎడ్యుకేట్ చేయాలి. అలాగా 15 daysకి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక విలేజ్ నైట్ హాల్ట్ చేయాలి. ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ విలేజ్లో ఉన్న అందరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ 3 యాంగిల్స్లోనూ ఖచ్చితంగా చేయడం. అలాగే సంకల్పంకి సార్ ఒక వెహికల్ పెట్టడం జరిగింది. ఒక వెహికల్ పెట్టి వెహికల్లో రోడ్ యాక్సిడెంట్స్ గురించి, సైబర్ కేసెస్ గురించి, గాంజా తాగితే ఏంటి ప్రాబ్లం అనే దాని గురించి అంతా కూడా వీడియో ఫుటేజెస్ తీసుకెళ్ళి స్కూల్స్, కాలేజెస్, సంతలో, బస్ స్టాండ్లోని అన్నింటిలో కూడా జిల్లా అంతా సార్ పంపిస్తాను. మాకు కూడా వీక్కి 15 daysకి ఒకసారి వస్తే మేము ఈ సంతల దగ్గర కానీ, శాండీస్ దగ్గర కానీ, స్కూల్స్, బస్ స్టాండ్ దగ్గర అన్నిటి దగ్గర మేము అవి పెట్టి డిస్ప్లే చేయడం ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. పబ్లిక్ రియాక్షన్ ఎలాగ ఉందండి? అవేర్నెస్ అంటే ఆ సినిమా పాటలో అనుకోండి ఓపిక్గా సరదాగా వింటారు. పోలీసులు చెప్పగానే వాళ్ళకి అదొక విసుగు వస్తుంది. అంటే చెప్పిన తర్వాత వాళ్ళు విసుగు ఏమి లేదండి, వింటారు. అదే వాళ్ళ తాలూకా భావాలు ఏమి చెప్పరు, బట్ పబ్లిక్లోకి మాత్రం వెళ్తుంది. ఇది అనేది వెళ్తుంది, విసుగేమీ లేదు, వాళ్ళు ఇంట్రెస్టే. అదైతే అది 100% దాని ఎఫర్ట్ మాత్రం రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. అయితే సైబర్ కేసులకు సంబంధించి అంతా బాగా తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే మోసపోతున్నారు. ఇల్లిటరేట్స్ కన్నా వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అది ఇంకా అవేర్నెస్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద, సార్ గైడెన్స్ మీద తీసుకునే ఉంటాం. విజయనగరం ఎస్పీ గారు తీసుకొస్తున్న ఈ కొత్త కార్యక్రమం టెక్నాలజీని వాడాలి, క్రైమ్ కంట్రోల్ చేయాలనేది బాగా సక్సెస్ అవుతున్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. టోటల్ విజయనగరం జిల్లాలో ప్రతి వాట్సాప్ గ్రూప్లో రోజు కూడా టెక్నాలజీ మీద నేరాలు ఎలా జరుగుతాయి, దాన్ని ఎలా అదుపు చేయాలి, అసలు నేరాలు బారిన పడకుండా ఉంటే మనం ఏం చేయాలనేది ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది బాగా నమ్మే విషయం అర్థమవుతుంది. ఎక్కడైనా సరే తాగినా లేదా బహిరంగ తిరిగినా, బహిరంగ మద్యం సేవించినా మనకు తెలియకుండా ఒక 2 కళ్ళు పైన తిరుగుతుంటాయి. పోలీసులు లేరు కదా అని ప్రశాంతంగా ఉంటే కాదు, విజయనగరం జిల్లాలో పోలీసు పైన గాల్లో తిరుగుతుంటారు. అది ఎప్పుడు ఎక్కడ స్కాన్ చేస్తుందో మరుక్షణంలో మీ ముందు పోలీసులు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిల్ జరుగుతుంటాయి. ఇది చేయడం, ఈ ఆపరేషన్తో పాటు ఆయన మొక్కుల జిల్లా గారు నమ్మింది ప్రధానంగా ఎడ్యుకేషన్. ఈ ప్రజలకి చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. ఒక నేరం జరిగితే ఎలాంటి శిక్ష పడతానే విషయం కూడా ఆయన మోటివేట్ చేయబట్టి ప్రజల్లో కొంత నేరాల సంఖ్య తగ్గిందనే విషయం రాజా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. ఇక రాజా ఇన్స్పెక్టర్ గారు తెలిస్తే ఆయన ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది. పర్టికులర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం ఒకటే కాకుండా అందులో కన్వెక్షన్ తీసుకురావడంలో ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి కేసులో కూడా కన్వెక్షన్ వస్తుంది. ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఛార్జ్ షీట్ వేయడం కాదు, కన్వెక్షన్ వచ్చిందంటే వాడు గుడ్ మార్క్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది అశోక్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇదే పేరు, ఇదే స్టైల్ ఆఫ్ ఫంక్షన్ లాస్ట్ వరకు కొనసాగించారు. థ్యాంక్ యూ అండి. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories chaala famous అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.